నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. ఈరోజు కార్యక్రమంలో జలుబు హోమియో వైద్యం, కీటకాలు కుట్టిన వెంటనే ఏం చేయాలి, అన్నం తింటే షుగర్ పెరుగుతుందా, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్. సీజన్ మారితే చాలు చిన్న పిల్లలకు ఇట్టే జలుబు చేస్తూ ఉంటుంది. ఇక వణికించే చలికాలంలో అయితే పిల్లలు తరచూ చిమిడి ముక్కుతోనే కనిపిస్తూ ఉంటారు. ముక్కు నుంచి జలుబు కారిపోతూ ఉంటుంది. చలికాలంలో వేధించే జలుబుకు హోమియో వైద్యం చెబుతున్న ఔషధ చికిత్స గురించి ఇప్పుడు చూద్దాం. జలుబు పైకి చిన్న సమస్యగానే కనిపిస్తుంది. కానీ జలుబు బాధల్ని భరించడానికి ఎంతో సహనం కావాల్సి వస్తుంది. ముక్కు నుంచి నీరు కారడంతో పాటు తరచూ హాచ్మనే తుమ్ములు వేధిస్తుంటాయి. ముక్కు రంధ్రాలు రెండూ బిగుసుకుపోయి తేలికగా గాలిని పీల్చలేకపోతుంటాం. మీకు తెలుసా, చికాకు పెట్టే ఈ జలుబు ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 200కు పైగా వైరస్ల మూలంగా వస్తుందని చెబుతారు డాక్టర్లు. అయితే ఈ వైరస్లతో పాటు మన శరీరంలోని అంతర్గత కారణాలు, వయస్సు, లింగభేదం, జీవన శైలి, మానసిక ప్రవృత్తి మొదలైనవన్నీ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణమవుతాయని చెబుతున్నారు ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి. శాస్త్రం చాలా వృద్ధి అయింది. పెద్ద పెద్ద ఆపరేషన్లు జరుగుతున్నాయి. గుండె ఆపరేషన్లు, లివర్ ఆపరేషన్లు, మెదడు ఆపరేషన్లు ఎంతో వృద్ధి అయిందని అనుకుంటాం. కానీ కొద్దిగా ఆలోచిస్తే జలుబుకు మందు లేదు మనకి. ఈ జలుబు చేస్తే మామూలుగా ఏమని చెప్పుకుంటుంటారంటే, మందు వాడితే 1 వారం, మందు వాడకపోతే 7 రోజులు పడుతుంది అంటుంటారు. అంటే అర్థం ఏంటంటే జలుబుకు మనకు మందు లేదు అని. వైరస్లు చాలా రకాలు ఉన్నాయి. ముఖ్యంగా జలుబు కారకాలైనటువంటి వైరస్లను మనం పరిశీలిస్తే 200 పైచలకు వైరస్లు ఉన్నాయి. అందువల్ల ఏమైందంటే ఈ రోజున అన్నిటికీ టీకాలు వచ్చాయి, కానీ జలుబుకు టీకాలు లేవు. అనేక పెద్ద పెద్ద వ్యాధులకు, మీజిల్స్, మమ్స్, డిఫ్తీరియా, ఈ వ్యాధులన్నిటికీ కూడా టీకాలు ఉన్నాయి, కానీ జలుబు టీకాలు లేవు. ఎందుకని? వైరస్లు చాలా ఉన్నాయి. ఇంకొక విశేషం ఏంటంటే, ఇవాళ వచ్చిన జలుబు ఒక వైరస్తో వస్తే రేపు వచ్చే జలుబు 2వ వైరస్తో రావచ్చు. అందువల్ల మనకి ఏమైపోతుంది అంటే జలుబుకు టీకాలు వేయడం అనేది సాధ్యం కాదు. సాధారణంగా జలుబు చిన్నపిల్లల్లో ఎక్కువ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంకా రక్షణ వ్యవస్థ బలోపేతం కాలేదు కాబట్టి. సుమారు సంవత్సరానికి 6 మాసాలైనా 6 సార్లైనా వాళ్ళకి జలుబు చేస్తుంది. జలుబు చేస్తే వారం 2 వారాల పాటు బాధపడవలసి వస్తుంది. ఈ జలుబులో కూడా దశలు ఉన్నాయి. అంటే మొదట్లోనేమో నీరుగా కారుతుంది, తర్వాత చిక్కబడుతుంది. చిక్కబడ్డ దశలో ఈ వైరస్ ఇన్ఫెక్షన్కి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తోడై దాంతో మనకి ఈ డిశ్చార్జ్ ఉండినే స్రావాలు చిక్కగా పచ్చగా ఇలా వస్తుంటాయి. ఈ జలుబుకి హోమియో వైద్యంలో మాత్రం చాలా ప్రత్యేకమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. ఆ ప్రత్యేకమైనటువంటి ఔషధాల్లో ముందుగా చెప్పుకోదగింది ఎకనైట్, ఆర్సనికం, ఏలియం సీపా, పల్సటిల్లా, శాబడెల్లా. ఈ ఔషధాలన్నీ కూడాను ప్రత్యేకమైనటువంటి ఔషధాలుగా పరిగణించవచ్చు. జలుబు సోకినప్పుడు ముక్కు నుంచి నీరు కారడం, ముక్కు బిగదీసుకుపోవడం, సైనస్ బాధలు పెరగడం, తుమ్ములు, గొంతులో నస, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. పసిపిల్లల్లో తరచూ జ్వరం వస్తుంటుంది. ఈ లక్షణాల తీవ్రతను ఆధారంగా చేసుకుని కొన్ని ప్రత్యేకమైన ఔషధాలను ఎంపిక చేసుకుని వాడుకుంటే జలుబు బాధల నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. జలుబుకు హోమియో వైద్యంలో ముందుగా ఆలోచించాల్సిన ఔషధం ఏలియం సఫా. ముక్కు నుంచి నీరు కారుతూ ముక్కులో మంటగా ఉన్నప్పుడు, గొంతు చీరుకుపోయినట్లుగా దగ్గు వేధిస్తున్నప్పుడు, చల్లగాలి తగిలినప్పుడు, దగ్గు తీవ్రత పెరుగుతున్నప్పుడు ఈ ఔషధాన్ని వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక జలుబు బాధలు రాత్రిపూట అధికంగా ఉన్నప్పుడు, కళ్ల వెంబడి నీరు కారుతూ మంట పెడుతున్నప్పుడు యూఫ్రేజియా ఔషధాన్ని ఎంపిక చేసుకుని వాడుకోవాలి. కోల్డ్ తరుణ వ్యాధి కింద తీసుకున్నట్టయితే తరుణ వ్యాధుల్లో ముఖ్యమైనటువంటి ఔషధం ఎకనైట్. ఎకనైట్ రోగి ఇప్పుడు కూడా చాలా ఆందోళనగా ఉంటాడు. ముక్కులు పొడియారిపోయి ఉంటాయి. రోగి చాలా బలహీనంగా ఉంటాడు. చలి ఉంటుంది. ఆర్సనికం తీసుకోండి.
ఆర్సనికం రోగి మామూలుగా 12-1 గంటప్పుడు చాలా రెస్ట్లెస్గా ఉంటాడు. తర్వాత శీతాకాలంలో ఈ వ్యాధి చాలా ఎక్కువగా వస్తుంటుంది. తర్వాత దాహం ఇస్తే కొద్దిగా నీళ్లు చప్పరించి పెడుతుంటాడు. ఏలియం సీపా, ఇది మన ఉల్లిపాయ నుంచి తీసినటువంటి ఔషధం. ఏలియం సీపాలో ముక్కులు కారుతుంటాయి, కళ్ళు మండవు. తర్వాత డల్కెమెరా తీసుకోండి. వర్షాకాలంలో వచ్చే జబ్బుకి ప్రత్యేకమైనటువంటి ఔషధం డల్కెమెరా. తర్వాత పల్సటిల్లా, వ్యాధి ముదిరితే వాడుకునేటువంటి ఔషధం పల్సటిల్లా. స్రావం చిక్కగా పచ్చగా ఉంటుంది. తర్వాత శాబడెల్లా జలుబు, ఒక్కోసారి స్రావం రక్తంతో కూడి ఉంటుంది, చాలా తీవ్రమైనటువంటి వ్యాధిగా పరిణమించినప్పుడు శాబడెల్లా వాడుకోవాలి. తరుణ వ్యాధులన్నిటిలో కూడాను మోతాదు విషయం వచ్చేటప్పటికి 6 గంటలకు ఒకసారి వేసుకోవటం మంచిది. అలా 2 రోజులు 3 రోజులు కూడా, అవసరమైతే 4వ రోజు కూడా వేసుకోవచ్చు. సాధారణంగా వేసుకున్న దగ్గర నుంచే వ్యాధిలో మార్పు తెలుస్తుంది. అందువల్ల 2 రోజుల్లోనే ఆపేసే అవకాశం కూడా ఉంటుంది. ఆర్సెనికం ఆల్బ్ జలుబు బాధలకు హోమియోలో మరొక మంచి ఔషధం. ముక్కు బిగుసుకుపోవడంతో పాటు కళ్ళు, ముక్కు రెండూ మంట పెడుతున్నప్పుడు ఈ ఔషధాన్ని వాడుకోవాలి. ఆర్సెనికం వ్యక్తులకు చల్లగాలి గిట్టదు, తుమ్ములు ఎక్కువగా వస్తుంటాయి. కొద్దిగా నీళ్లను చప్పరిస్తూ తాగుతారు. జలుబు బాగా ముదిరిపోయి పసుపు పచ్చగా మారినప్పుడు పల్సటిల్లా ఔషధాన్ని ఎంపిక చేసుకోవాలి. చలికాలంలో తరచూ జలుబు చేస్తూ ఎండకు వచ్చినప్పుడు ముక్కు ఎక్కువగా కారే వాళ్లకి నక్సువామిక బాగా పనిచేస్తుంది. జలుబుతో పాటు చీదినప్పుడు రక్తం కూడా పడుతుంటే ఇపికాక్ ఔషధాన్ని వాడుకోవాలి. ఈ ఔషధాలన్నింటినీ 30 పొటెన్షీలో రోజు ఉదయం సాయంత్రం పూట పెద్దలు 6 మాత్రల చొప్పున, పిల్లలు 3 మాత్రల చొప్పున వాడుకోవాలి. తరచూ వేధించే జలుబుకు హోమియో వైద్యం చెబుతోన్న ఔషధ చికిత్స గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్, సుఖీ భవ.